ఏంటి ఈ 2 రోజులు భారీ వర్షాలని చెప్తున్నారు, ప్రెసెంట్ రిపోర్ట్ ఏంటి? శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే వస్తున్నాయి. ఇంకా 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి కూడా ఈ రోజు రేపు 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురిసిన నమోదైంది? ప్రస్తుతం నిన్న రాత్రి చూసినట్లయితే హైదరాబాద్ని భారీ వర్షం ముంచెత్తింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఈ రోజు రేపు భారీ వర్షాలు అని చెప్పేసి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనము ఒడిశా తీర ప్రాంతాల వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతానికి కొనసాగుతుంది. మాన్సూన్ ట్రఫ్ అనేది జైసల్మాన్ నుండి ఈ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా ప్రస్తుతానికి కొనసాగుతుంది. అట్లాగే ఒక విండ్షియర్ జోన్ ఒకటి 20 degrees నార్త్ దగ్గర కేంద్రీకృతం అయ్యింది. నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టడం జరిగింది. అయితే 19వ తారీఖున మరి ఒక అల్పపీడనం ఒకటి ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే గడిచిన 24 గంటల్లో అత్యధిక వర్షపాతం వెరీ హెవీ రెయిన్ఫాల్ 12 సెంటీమీటర్లు మంచిర్యాల ప్రాంతంలో కేంద్రీకృతం కాగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వికారాబాద్, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లోని హెవీ రెయిన్ఫాల్స్ కూడా నమోదవటం జరిగింది. మిగతా ప్రదేశాల్లో కూడా 5 నుంచి 6 సెంటీమీటర్లు పలుచోట, అట్లాగే చాలా చోట్ల కూడా ఈ తెలంగాణ ప్రాంతాల్లోని వర్షాలు అవి నమోదవటం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్ ఇంకా 10 రోజుల వరకు కూడా మనకు తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో ఈ లో ప్రెషర్ ఏరియా దాని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలోని ఎస్పెషల్లీ సెంట్రల్ తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, అట్లాగే దక్షిణ ప్రాంతాలు, తూర్పు ప్రాంతాల్లోనే భారీ వర్ష సూచనలు జారీ చేయగా, అట్లాగే ఈ ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్ ప్రాంతంలో వెరీ హెవీ రెయిన్ఫాల్, కరీంనగర్లో కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఇక పశ్చిమ జిల్లాల్లో కూడా 1-2 చోట్లలో నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి కావచ్చు, ఎన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు? ఏ జిల్లాల్లో? 4 జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్, అతి భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. 12 సెంటీమీటర్ల పైన అక్కడ కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలు, మహబూబాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో, ఎందుకంటే 4 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు కలగానే ఒక్కసారి కుండపోత వర్షం కురుస్తుంది సాయంత్రం పూట హైదరాబాద్లో. సో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ రోజు సాయంత్రం ఎన్ని సెంటీమీటర్లు కురిసే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా సాయంత్రం ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తలు సంబంధించి ఈరోజు జిహెచ్ఎంసీ ప్రాంతానికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక్కొక్కప్పుడు వెరీ ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సాయంత్రం పూట నుండి. అట్లాగే ఒక్కొక్కప్పుడు 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా మేడ్చల్ ప్రాంతం, హైదరాబాద్, వికారాబాద్ అనుకున్నటువంటి ప్రాంతాలు, అట్లాగే రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నందున భారీ వర్ష సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. సో ఈరోజు హైదరాబాద్ పరిసర జిల్లాలకు, హైదరాబాద్కు ఎల్లో వార్నింగ్ జారీ చేయటం జరిగింది. ఓకే, సో ఇది శ్రీనివాస్, రానున్న 10 రోజుల పాటు కూడా తెలంగాణలో ఇదే వెదర్ కండిషన్స్ అప్లై అవుతాయని చెప్పి చెప్తున్నారు. అయితే 2-3 రోజుల పాటు మాత్రం భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించి ఈవినింగ్ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వెదర్ అప్డేట్స్ చెప్తున్నారు వాతావరణ శాఖ.